అవసరమైతే తీసుకుపోయి అక్కడ పెట్టుకొని పైసలు తెచ్చుకొని వాడుకునే దానికైనా ఉపయోగపడతా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? తర్వాత చూడండి, వస్త్రములు ధరించుకొనుటయు యను వెలుపటి అలంకారము తగు మాత్రం మీ వ్యక్తిగత జీవితంలో నడిపించబడితే మంచిదే, కాదనట్లే. బైబిల్లో ఉంది కదా, తిమోతి పత్రికలో ఉంటుంది అన్నమాట, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని అని ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా తగు మాత్రం, ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా, దేవుడిని చేతికి డబ్బు ఇచ్చాడని, దేవుడిని ఆశీర్వదించాడని, గణపరచాడని, హెచ్చించాడని, గొప్ప చేస్తాడని, చేతి నిండా పైసలు ఉన్నాయని ప్రియమైన వాళ్ళరా, అవసరము లేనిది అవసరము ఉన్నది నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా ఆశించుకో. అర్థమవుతుందా? అలా ఉండక వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఇప్పుడు జడలు అల్లుకున్నారు, అది కనిపిస్తుందా కనిపించదా? నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది కదా, తల మీద చెయ్యి పెడితే అర్థం కావట్లే, 4 వంకలు తిరుగుంది, అది ఏంట్రా నాకు అర్థం కావట్లేదు, పెడితే చాలు 4 వంకలు తిరుగుంటుంది. మరి ఇంక చెప్పొచ్చో చెప్పకూడదో, ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇటు పోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు తిరుగుద్ది, అదేందో నాకు అర్థం కావట్లే. మరి ఎక్కడ నేర్చుకుంటారో మాకు తెలియదు అవన్నీ. అర్థమవుతుందా? కనబడదా? ఇప్పుడు తర్వాత ఏముంది, నగలు పెట్టుకుంటే కనబడదా? కనబడకుండా మేము వేసుకుంటాం అని ఉన్నారా? అసలు వేసుకునే దేనికి? వేసుకునే దేనికి? కనపడాలనే కదా. ఆ మధ్య ఒక ఆమె కంఠహారం అంటారంట దాన్ని. ఏంటది? కరెక్ట్గా ఇంత ఉంటుంది నిజమిజగా. అది కానీ అమ్మితే కనీసం ఒక 50 లక్షలను వస్తాయేమో నాకు తెలిసి, ఎందుకంటే మధ్యలో వజ్రాలు ఎన్ని ఉన్నాయి. కంఠహారం ఇంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయిపోయింది, చాలు కదా. అలా కాదు, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 2 అంగుళాల కిందకి ఇంకొక దండ ఇంతలా ఉన్నా, అది మొత్తంగా అమ్మితే ఇంచుమించుగా సగం వస్తుంది మనకు. అది ఏది చెప్పండి, ఇంచుమించుగా. అర్థమవుతుందా? ఏంటమ్మా ఇవన్నీ చేస్తున్నామంటే, మరి నాకెంత ఉందో తెలియాలి కదా, చూడాలి కదా, కనిపించాలి కదా, అవునా కదా. ఇప్పుడు విలువైన బట్టలు వేసుకుంటారు, దేనికి వేసుకుంటారు? పక్కన వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా, ఇటు పట్టుకొని చూస్తారు, నువ్వేమో నా వైపు చూస్తా, వాక్యం వింటా ఉంటాం, ఆమెమో కింద చేయి పెట్టి చూస్తూ ఉంటుంది. ఉన్నారు ఇక్కడ, అవునా కదా. చాలా మెత్తగా ఉందే, ఫుల్ బాయిల్ లాగా ఉందే, ఎక్కడ తెచ్చావు, ఏ షాపులో దొరుకుద్ది, ఏది? ప్రార్థన అయిపోయిన వెంటనే. ఎందుకు ఇవన్నీ చెప్పండి? కనపడేదానికే కదా. అయితే అవి వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, ఇప్పుడు చూడండి అన్నమాట, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమనే అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి. మరి ఏది కావాలి మనకి? దేవుని దృష్టికి విలువ లేనిదా, దేవుని దృష్టికి విలువ కలిగిందా? అక్కడ రాయబడిన మాట ఏంటి? సియోను కుమార్తెలతో కాస్త చెప్పండిరా. ఏం చెప్పాలి ప్రభు అంటే, కాస్త గర్వంతో తగ్గించుకోమనండిరా, తీసేయమను, మెడచాచి ఓర చూపులు చూడకుండా కొంచెం బుద్ధి తెచ్చుకోమను అని ఎన్ని చెప్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఆలోచన చేయండి. ఎంతగా ఆయన మన వ్యక్తిగత జీవితాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా ఆయన మన మీద దృష్టి నిలుపుతూ ఉన్నాడు, ఎంతగా ఆయన వల్లే మారాలని ఆశపడతా ఉన్నాడు, ఎంతగా ఆయనతో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. నువ్వు చూడండి, నీవు ధరించుకున్నది ఏదైనా సరే ఏం చేస్తుంది? కనిపిస్తూనే ఉంటుంది. ఇద్దరికైనా కనిపిస్తుంది, నలుగురికైనా కనిపిస్తుంది, 100 మందికైనా కనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కనుక నేనైనా మీరైనా ప్రియమైన వాళ్ళరా, సాత్వికమును ధరించుకుందుముగాక. హల్లెలూయా. ఈ రోజున ఏవేవో ధరించుకుంటానే ఉన్నారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం నిన్న నేడు నిరంతరం అది మారదు, మార్పు చెందదు.
మనము లేకపోవచ్చు, కానీ అది దేవుని వాక్యం నిరంతరం నిలుచున్నది, నిరంతరం నిలిచి ఉండేది. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? అది మనకైనా సరే, ఇంకొకరికైనా సరే ఏమండి, అది ఎప్పటికైనా వర్తిస్తూనే ఉంటుంది. అందుకని మన వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే ఏమండి, అవి కాదు కానీ మనకు అవసరమైంది సాత్వికమును ధరించుకుందుము గాక, అట్టి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. సాత్వికమును ధరించుకోవడం అంటే యేసయ్య స్వభావాన్ని నీవు కనబరచడమే. యేసయ్య స్వభావాన్ని కనబరచడం, యేసయ్య స్వభావాన్ని అందరికీ ప్రత్యక్షపరచడం అనేది గుర్తెరుగుదురుగాక. మీరు తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును ఏం చేయాలంట? కనబరుచుచు అని రాయబడింది. ఎక్కడ కనబరుచుచు అంటే సాత్విక కనబడుతుంది. నీలో ఉన్న ఆ సాత్వికం ఏం చేస్తుందంటే కనబడుతుంది. కనబడకుండా ఏముండదు. అది నాకు తెలుసండి, నా అంతరంగములో ఉందండి అదంటే బైబిల్లో ఉందా? కనిపించే మనిషినే ప్రేమించకపోతే కనబడిన దేవుడిని ఏం ప్రేమిస్తావు? కనిపించే మనిషి ఎదుటే నీకు లేకపోతే కనిపించిన దేవుని ఎదుట నీకు ఉందని ఎలా నమ్మకం కలుగుతుంది? అవన్నీ ఎక్స్ట్రాలు అన్నమాట. ఎక్స్ట్రా మాటలు మనకెందుకు? మనకు ఆ అవసరంలే. మనం సాత్వికము ధరించుకుని వారుగా కనిపించగలిగేటట్లుగా కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4:5 కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:5. సకల జనులకు తెలియబడనీయండి. ఎందుకు? ఎందుకని? ప్రభువు ఆయన సమీపంగా ఉన్నాడు. మన పాటలు పాడుతూ ఉన్నాం, నేడో రేపో నా యేసయ్య మేఘాల మీదకి వస్తాడు అని. మంచిదే, కాదనట్లే. ఆయన వచ్చినప్పుడు ఆ కడబుర స్వరాన్ని రేపపాట్లో నువ్వు రూపాంతరం పొంది ఆయన ఎదుర్కొనే దానికి నీకు అవసరం ఏంది తెలిసిన? సాత్వికం. నువ్వు సకల జనులకు తెలియబడనియండి. సకల జనులకు తెలియబడనియండి. ఇంట్లో వారికే కాదు, వీధిలో వారికి, ఉద్యోగం చేసే చోట, ఎక్కడైనా సరే ప్రియమైన వాళ్ళరా ఆ సాత్వికం అనేది సకల జనులకు తెలియజేయబడుదుము గాక. అర్థమవుతుందా? మనలో ఉన్న సాత్వికం ఏం చేస్తాయంటే సకల జనులకు తెలియబడని వాళ్ళ మనం తెలియబడనియాలి. ప్రియమైన వాళ్ళరా అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. రూతును గురించి ఒక మాట ఉంటుంది చూడండి. 3:11 గమనించండి. రూతు పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం. అందరు చదవచ్చు కదా, దేవుని వాక్యమేగా. అందరు చదవండి. అందరూ. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని. ఎంతవరకు ఎరిగారంట? చెప్పండి. ఆ మాట గమనించండి. అక్కడ అది గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఎవరు? మోయాబీయురాలు. మోయాబుకు సంబంధించిన వ్యక్తి, అంటే విగ్రహారాధికురాలు, ఇంకా శపించబడిన సంతతి. 10వ తరం వారి వరకు దేవుని మందిలో అడుగు పెట్టకూడదని చట్టం దేవుడు ఉంచాడు. అయినా సరే ఆ అమ్మాయి మనసు మార్చుకున్న తర్వాత, ఆమె పద్ధతులు మారిన తర్వాత, ఆచారాలు మార్చబడిన తర్వాత, ప్రియమైన వాళ్ళరా ఆమె వ్యక్తిగత జీవితములో ఏమండి ఆయా స్వభావాలు గోచరించిన తర్వాత ఆయన అంటాడు, నా జనులందరూ ఎరుగుదురు నీవు యోగ్యురాలువని, సాత్వికురాలవని, నీవు మంచిదానివని నా జనులందరూ. నేనే కాదమ్మా, నేనే కాదు, నా జనులందరూ. హల్లెలూయా. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో మనలో
ఏమంటే సాత్వికం ఉంటే అది సకల జనులకు తెలియచేయబడతానే ఉంటాయి. అందరూ ఎరుగుతూనే ఉంటారు, అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు యేసయ్య స్వభావం నీలో ప్రత్యక్షపరచబడుతుంటుంది. నీ ద్వారా యేసయ్య నామం మహిమపరచబడును గాక, నీ ద్వారా యేసయ్య నామం ఘనపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవి శ్రమలైనా సరే, నిందలైనా సరే, వేదనలైనా సరే, బాధలైనా సరే, లేకపోతే ఇంకోటైనా సరే ఏమండి మనలో ఉన్న సాత్వికం కనపరచబడుతూ ఉంటే దేవుని నామం మహిమపరచబడతానే ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేదానికి చూపిస్తాను చూడండి. 12:3 చూడండి. సంఖ్యాకాండం 12:3. సంఖ్యాకాండం 12:3. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటి వాడంట? ఎవరు చెప్తున్న మాట అది? ఎవరు చెప్తున్నారు? మనుషులు కాదు ప్రియమైన వారు, దేవుడే చెప్తాడు. వారందరిలో, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అట్టి కృప మనందరి మీద కుమ్మరించును గాక, అందరికి దయచేయును గాక. హల్లెలూయా. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే జాగ్రత్తగా గమనించి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై. తిమోతి ఎవరంట చెప్పండి? తిమోతి ఎవరంట? తెలుసుకొని వెంబడించబడిన వ్యక్తి. తెలుసుకున్నాడంట. పౌలు గారు చెప్తున్నారు అక్కడ, తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా సాత్వికమును, నా ప్రేమను, నా ఓర్పును తెలుసుకొనిన వాడవై. అంటే ఇప్పుడు చూడండి, పౌలు గారి జీవితం మనకు తెలీదా? ఆయన అంటాడు కదా, మునుపు నేను హింసకుడును, దోషకుడును, హానికరుడు. ఆయనే చెప్తాడు, నేను హింసకుడిని, నేను హానికరుడు, నేను దోషకుడిని, నేను సంఘమును అపరిమితముగా హింసించిన వాడిని, చంపడమే నాకు ప్రాణాధారంగా ఉంచుకున్న వ్యక్తిని, అలాంటి స్వభావాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నా సాత్వికం నువ్వు తెలుసుకున్నావు, నా ఓర్పు నువ్వు తెలుసుకున్నావు, నా ప్రేమ నువ్వు తెలుసుకున్నావు, తెలుసుకొని నన్ను వెంబడించావు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకొని వెంబడించాడు, తెలుసుకోకుండా కాదు ప్రియమైన అన్నారా? అర్థమవుతుందా? కనుక ఈ అనుభవం ఏమండి ప్రతి ఒక్కరిలో గోచరించును గాక, ప్రతి ఒక్కరిలో కనిపించును గాక. తెలుసుకోవాలి, నీ భార్య తెలుసుకోవాలి, నీ భర్త తెలుసుకోవాలి, సేవకుడు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోగలగాలి. అర్థమవుతుందా? కొంతమంది చూడండి, అనకూడదు కానండి, నోరు తెరిస్తే బూతులు ఎక్కడి నుంచి వస్తే అర్థం కాదు. ఏదో పరిస్థితి తారుమారు జరిగిందని అనుకో, లేదా ఒక మాట అన్నారే అనుకో, ఎవరో అన్నారే అనుకో, దానికి నోరు తెరిస్తే బూతులు. మరి ఈ వ్యక్తి సాత్వికుడిని ఎట్లా చెప్పగలం? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఎదుటే బూతులు మాట్లాడితే ఇతను సాత్వికుడిని చెప్పగలనా? నేను తెలుసుకోగలనా? వచ్చి గమనించండి ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఆ తిమోతి పరిస్థితే వేరు. తల్లి ఒకరు, తండ్రి ఒకరు, అలా పుట్టిన వ్యక్తి తిమోతి. అయితే ఆ తరువాత పౌలు గారిని తేటగా గమనిస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. చేసి అయ్యా నేను కూడా సేవకు వస్తానయ్యా, మీ దగ్గరే ఉంటానయ్యా, మీ దగ్గరికి వస్తానయ్యా, మీ దగ్గరే సేవ చూసుకుంటూ ఉంటానయ్యా, దేవుని సేవ చేస్తానయ్యా అని అంటే, బాబు నా పరిస్థితి వేరు అయ్యా, తెలుసుకున్నానయ్యా. ఏం చేశాడంట చెప్పండి గట్టిగా? తెలుసుకున్నానయ్యా, నేను తెలుసుకునే వస్తున్నానయ్యా. ఆ మాట చెప్తాను, నీవు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించావు, తెలుసుకోకుండా నీవు నన్ను వెంబడించలేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళ సాత్వికాన్ని ధరించుకుంటే ఆ ధరింపబడింది అందరికీ కనిపిస్తుంది. అంటే యేసయ్య స్వభావం మనలో అందరికీ కనిపించును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఆ మాట చూడండి ప్రియమైన వాళ్ళరా. సాత్వికము నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే మొదట అందరికీ కనిపిస్తుంది. యేసయ్య స్వభావం నువ్వు అందరు చూడగలిగేటట్లుగా నడిపించబడతానే ఉంటావు. రెండవది ప్రియమైన వాళ్ళరా, నీలో సాత్వికం అనేది ఉంటే ఇతరులని మంచి దారిలోనికి తీసుకుని వచ్చుదువుగాక. ఏం చేస్తావంట చెప్పండి గట్టిగా. ఆ మాట చూడండి. ఇక్కడ ఒకడు పేరు లేదు ఊరు లేదు, అది ఎవరైనా కావచ్చు. అర్థమవుతుందా? ఎవరైనా సరే తప్పిదములో ఏదైనా చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఈ ఆత్మ సంబంధి అయితే ప్రతివాడు ఏం చేస్తాడు? తాను కూడా శోధింపబడతానేమో, అదే బాధ లేకపోతే అదే శోధన, అదే ఇరుకు, అదే ఇబ్బంది నాకు కూడా వస్తుందేమో, నేను కూడా మనిషినే కదా అని ఆలోచన కలిగి ఏం చేస్తాడంటే అట్టి వారిని సాత్వికమైన మనసుతో మంచి దారులకు తీసుకొస్తారు. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా. సాత్వికులై మనం ఉండగలగాలి. ఆయన సాత్వికుడు ప్రియమైన వాళ్ళదా. అర్థమవుతుందా? ఆయన మహాబలము కలివాడైనా సాత్వికుడిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైనా సాత్వికుడిగా ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ మనం అందరం కూర్చొని ఉన్నట్టు కారణం ఏంటి? ఆయన సాత్వికుడై ఉండి నిన్నైనా నన్నైనా ఏం చేశాడంట? మంచి దారులకు తీసుకొస్తా ఉన్నాడు. మనం మంచి దారిలో ఉన్నామని కాదు, పెద్ద భక్తులమని కాదు, పెద్ద ఆరితేరిన వీరులు సూర్యులని కాదు. అర్థమవుతుందా? మనలో అంతా సంపూర్ణత కారిపోతా ఉంది, పరిశుద్ధత కారిపోతా ఉంది. ఏమంటే తల మీద పోయబడి గడ్డ మీదుగా కారి అంగీలు అంచుమట్టుకు దిగజారిన పరిమళతలు మనం ఉన్నామని కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క రోజు మంచి దారిలోకి తీసుకొస్తా ఉన్నాడు. ఆయన సాత్వికుడు అయి ఉండి ఒకవేళ సాత్వికుడు కాకపోయి నీ పరిస్థితి నా పరిస్థితి అంటే ఇక్కడ నేను కూర్చునేవాడిని, ఇక్కడ మీరు కూర్చునేవాళ్ళ. అర్థమవుతుందా? నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలం చూసుకుని రోజున ఏమంటే నువ్వు ఆత్మ సంబంధిగా నడిపించబడుతున్న వ్యక్తి అయితే, సాత్వికం నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే మంచి దారిలో నీకు తీసుకుని వచ్చుదువు గాక. వాడు పొరపాటు చేశాడు, వాడు తప్పే చేశాడు, తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? అర్థమవుతుందా? మంచిదారులకు తీసుకొచ్చుకోవాలి కదా. ఎవరినైనా సరే మంచిదారులకు తీసుకొచ్చుకోవాలి కదా. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ప్రియమైన వాళ్ళరా సాత్వికం ఉంటే నీ ద్వారా ఒక ఆత్మ మందిరానికి వచ్చును గాక. ఒక ఆత్మ నీ ద్వారా బలపరచబడును గాక. ఒక ఆత్మ నీ ద్వారా స్థిరపరచబడును గాక. ఒక ఆత్మ నీ ద్వారా ప్రభు రాకడ కోసం ఎదురు చూచును గాక. బలం పొందుకుంటూ ప్రియమైన వాళ్ళరా ఏమండి ఆయన దినపు రాకడ కోసం ఎదురు చూడగలిగే స్థితిలోనికి రాగలిగేటట్లు నీ సాత్వికాన్ని ఉపయోగిస్తావు. అర్థమవుతుందా? నువ్వేం పెద్ద భక్తుడువనే, మీరేం పెద్ద వీరులనే, ఏడేదో పెద్ద ముసుగేసుకున్న తర్వాత సరిపోద్దా? పెద్ద బైబుల్ సంకలో పెట్టుకొచ్చిన తర్వాత సరిపోద్దా? మీ సంగతి మీకు తెలీదా? మీ ఇంటికి పోతే మీరు ఎట్లా ఉంటారో, వీధిలోకి పోతే మీరు ఎలా మాట్లాడు మీకు తెలీదా? అవునా కదా? మరి నీలోనే అన్ని తప్పులు పెట్టుకొని, నీలోనే ఏమంటే వ్యతిరేకమైన కార్యక్రమాలను పెట్టుకొని వాడట్టటోడు ఈడిట్టటోడు
వాడు అట్ట ఉన్నాడు కాబట్టే కదా నేను మంచి దారులు తీసుకురమ్మన్నది. అవునా కదా? నీ కుమారుడు ఉన్నాడు, లేదా నీ కుమార్తె ఉంది, ఏదైనా పొరపాటు జరిగింది, ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? చెప్పలేమండి. ఇంట్లోంచి బయటికి తరిమేస్తావా? పో, నీకు నాకు సంబంధం, పో, పంపిస్తావా? పంపిస్తారా? ఏం చేస్తారు? ఏదో కొంచెం బుద్ధి చెప్పు, లేదా గద్దిచ్చో, లేదా హెచ్చరించో కథ ఏమండి, మొత్తం మీద ఏం చేస్తారు? మంచిదారిలోకి తెచ్చుకుంటారు. మంచిదారిలో తెచ్చుకోవాల్సిన ఆ స్థితి నీకు లేకపోతే నువ్వెవరివే? మళ్ళీ నేను భక్తురాలని భక్తునంటే సరిపోతుందా? నా దగ్గర అంతా కారిపోతుంది చెప్పుకుంటే సరిపోద్దా? జాగ్రత్త సహోదరుడా, సహోదరి. అలాంటి మాటలు ఎప్పుడూ వినమాకండి, వినిపించుకోమాకండి. ఏ రోజైనా మీకు చెప్పే మాట తెలిసినా, మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడును గాక, మన ద్వారా ఒక ఆత్మ బలపరచబడును గాక, మన ద్వారా ఒక ఆత్మ స్థిరపరచబడును గాక, మన ద్వారా ఒక ఆత్మ ప్రియమైన వలన ప్రభువు వైపు ఏమని త్రిప్పబడును గాక. ప్రభువు వైపు త్రిప్పబడాలి, ప్రభు వైపు ఆకర్షించబడాలి, ప్రభు వైపు రాగలగాలి. అలాంటి సాత్వికం నీలో కనిపించగలగాలి. ఆ మాట చూడండి, అక్కడ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కు కొనిన ఎడల, నువ్వు ఆత్మ సంబంధి అయితే మీలో ప్రతి వాడును నాకు కూడా అలాంటి పరిస్థితులు కలుగుతాయేమో అని తన విషయమే చూసుకుంటూ సాత్వికమైన మనసుతో మంచిదారులోకి తెచ్చుకోవాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల పుస్తకం 15:1 చూడండి. సామెతల పుస్తకం 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట ఏం చేస్తుందంట? చల్లార్చు. సాత్వికం. అక్కడ మొదలే తగలబడతా ఉంది, ఆ ఇల్లు తగలబడతా ఉంది. ఇటు పోయి మళ్ళీ పెట్రోల్ పోస్తాడు, ఈ పోయి పెట్రోల్ పోస్తుంది. అక్కడ మొదలే పాపం వాళ్ళిద్దరికి సమాధానం లేదండి, భార్యకి భర్తకి సమాధానం లేదండి. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారండి. ఏం చేయాలి ఈ వ్యక్తి? ఏం చేయాలి? సాత్వికం కలిగిన వ్యక్తి ఏం చేయాలి? ఆత్మ సంబంధిగా నడిపించబడుతున్న వ్యక్తి ఏం చేయాలి? ఏమండి, ఆమెకి చెప్పాల్సిన మాట ఆమెకి చెప్పి, ఏమికి చెప్పాల్సిన మంచి మాటలు చెప్పి, అమ్మ అలా ఉంటే వెళ్ళమ్మా, మంచిది కాదు కదా, దేవుడు జతపరిచాడు కదా, వేరుగా ఉండకూడదు, పిల్లలు పాడైపోతారు, అది నీకు మంచిది కాదు కదా, దేవుడు నమ్మనికి అవమానం కదా, ఇలాంటి మంచి మాటలు చెప్పి మనం ఒకటి చేస్తారా? చేయకుండా ఏం చేస్తారు తెలిసినా పెట్రోల్ పోస్తారు, ఇంకొంచెం తగలబడాలని. ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. అది నిన్నేమి విడిచిపెట్టి పోదు, అది నీ వాకిటే ఉంటుంది. ఆ పాపం నీ వాకిటే పొంచి ఉంటుంది. ఎప్పుడు అలాంటి పనులు చేయమాక. ఏం చేయాలంటే నీలో సాత్వికం, నువ్వు ధరించుకున్న ఆ సాత్వికం, నీలో ఉన్న సాత్వికం ఒకరిని మంచి దారిలోనికి తీసుకుని వచ్చుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చెడిపోయినోడే, మంచి పేరు లేదు, దరిద్రుడే, దుర్మార్గుడే కాదనట్లే. అయినా సరే వాళ్ళు ఏం చేయాలి? మనం చెప్పండి గట్టిగా, మంచి దారిలోనికి తెచ్చుకుందాము గాక. చూడండి, రెహబాము అనే ఒక రాజు ఉన్నాడు, సొలొమోను కుమారుడైన రెహబాము. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ క్రొత్తల్లో జనాలందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి, బాబో మీ నాన్నగారు కాస్త మా మీద బరువు బాగా మోపాడు, దాన్ని కాస్త సులకన చేస్తే, కొంచెం బరువు తగ్గిస్తే, ఆ భారం తగ్గిస్తే సదాకాలం మీకు దాసులుగా ఉంటాం, మీ కాళ్ళ దగ్గర పడుంటాం అని ఆ ప్రజలందరూ వచ్చి అడిగారు. అవునా, అలాగే నేను మాట్లాడిన తర్వాత చెప్తానులే, 3వ రోజున రాపో అన్నాడు. ఆ తర్వాత తండ్రి గారి రోజుల్లో ఉన్న ఆలోచనకర్తలందరినీ పిలిచి కూర్చోబెట్టి జనాలందరూ వచ్చి ఇలా మాట్లాడారు. ఏం చెప్పంటావు అంటే, నిజమేనయ్యా, మీ డాడీకి చెప్పాము అయినా వినలేదయ్యా, బరువైన భారం మోపాడు, కొంచెం తగ్గిస్తే
వాళ్ళు చెప్పినట్టే నిజంగా నీ కాళ్ళ దగ్గరే ఉంటారు, నీకు దాసులుగానే ఉంటారు, నీ జీవితాంతం వాళ్ళు పడి ఉంటారు నీ కాళ్ళ దగ్గరే అని అంటే, అవునా సరే అని అలా పంపించేశారు వీళ్ళని కూడా. ఆ తర్వాత చూడండి, తనతో పాటు పెరిగిన యవ్వనస్తుని పిలిచాడంట. ఎవరిని? తనతో పాటు పెరిగిన యవ్వనస్తుని పిలిచాడంట. యవ్వనస్తుని పిలిచేసరికి ఆ యవ్వనస్తులు ఉడుకు రక్తం ప్రవహిస్తుంటుంది కదా, వాళ్ళు ఏం చెప్పారు తెలిసిన? చూడండి ఆ మాట 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం రాజుల మొదటి పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాడు గాని నీవు దాన్ని చులకనదిగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉంటుంది. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడి ఇంకా బరువు చేయుదును. నా తండ్రి చెబుకలతో మిమ్మల్ని శిక్షించాడు సరే, నేను కొరడాలతో మిమ్మల్ని. ఏం మాటలు మాట్లాడాడు చూడండి, ఏం ఆలోచన చెప్పి. వీళ్ళెవరు? వీళ్ళు ఈటీవీటీగాళ్ళు కదా, తిరిగేవాళ్ళు కదా, ఎదవాళ్ళు కదా. ఒక్కడికైనా రక్షణ ఉందా? ఒక్కడైనా ఆత్మ సంబంధా? ఒక్కడైనా మంచి ఆలోచన కలిగిన వారా? మంచి ఆలోచన కర్తలా? అర్థమవుతుందా? పెద్దోళ్ళు ఉన్నారు, అదేదంటారా పెద్దల మాట. చెప్పండి, పెద్దల మాట ఎప్పటికైనా సత్యం ఉంటే మేలుకరంగానే ఉంటారు, ఆశీర్వాదకరంగానే ఉంటారు మాటలు వింటే. అర్థమవుతుందా? ఆ మాటలు వినకుండా తనతో పాటు పెరిగిన వాళ్ళు ఉన్నారంట. ఎదవలు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. మీతో పాటు తిరిగిన ఉంటారు, మీతో పాటు తిరిగిన ఉంటారు కొంతమంది. వాళ్ళని పిలిచి అడగాల్సిన అవసరం వీడికెందుకు? వీడెవడు రాజు కదా, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కదా. మరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఆలోచన ఉండొద్దా? నా రాజ్యం స్థిరపరచబడాలి కదా, నేను రాజును కదా. అరే మా డాడీ రోజుల్లో ఉన్న ఆలోచనకర్తలు ఉన్నారు, వాళ్ళ ఆలోచన తీసుకుని నేను కాస్త ముందుకు అడుగు వేస్తే నా జీవితం బాగుంటుంది కదా, రాజ్యం బాగుంటుంది కదా, జనులు బాగుంటారు కదా అన్న ఆలోచన ఉందా? ఆలోచన లేకపోక ప్రియమైన వల్ల తనతో పాటు ప్రియుల ఆలోచన. ఎందుకంటే ఉడుకు రక్తం కదా అది. ఏమండి ఏం చేసింది చూడండి, మా డాడీ శబుకులతో శిక్షించాడా, నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తా. ఆయన మోపిన కాడి ఇంకా బరువైనదిగా చేస్తా, సులకనగా పొరపాటును కూడా చేసేది లేదు. నా చిటికిని వేలే పెద్దదిగా ఉంటుంది, ఇంకా మీకు భారం మోపుతాను, ఇంకా పెద్దదిగా చేస్తానని ఇలాంటి మాటలు చెప్తే ఆలోచన ఏమో నచ్చలేదంట, ఈ ఆలోచన ఏమో నచ్చిందంట. అర్థమవుతుందా? ఈరోజు ఎలా తయారవుతున్నారు గమనించిన ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత ఓకే కాదన్నట్లే వచ్చారు, 3 రోజులు వాళ్ళు వచ్చారండి. ఆ తర్వాత ఇదే మాటలు చెప్పారు, దావీదుతో మాకు పాలు పొందులు ఇంకెక్కడున్నాయి, మాకు మీకు సంబంధమే లేదు అని చెప్పేసి అని రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. దానికి కారణం ఏమో తెలుసునా? వాడికి అర్థమైందా? అరే నేను చేసిన తప్పని అర్థమైందా? అరే నేను పెద్దల ఆలోచన తీసుకోలేదని అర్థమైందా? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున కుటుంబాలు పాడైపోయేదానికి కారణం ఏంటి ఆలోచన చేయండి. మంచి దారిలోనికి తీసుకురావాల్సిన ఏమంటే ఆ స్థితి నీకు దేవుడు ఇచ్చి ఉంటే మంచి దారిలోనికి తీసుకురావాల్సింది పోయి ఇంకొంచెం ఏమంటే పాడు చేస్తా ఉన్నారు, ఇంకొంచెం నాశనం చేస్తా ఉన్నారు. కనుక మీ వ్యక్తిగత జీవితంలో సాత్వికం అనేది ధరించుకొందురుగాక, సాత్వికాన్ని సంపాదించుకొందురుగాక. సాత్వికాన్ని సంపాదించుకుంటే ప్రియమైన వాళ్ళరా నీలో ఉన్న అధికారాన్ని ఎప్పుడూ చూపవు, నీలో ఉన్న అధికారం ఎప్పుడూ చూపవు. నేనున్నాను అనుకోండి, ఏదైనా చేయగలను, ఏదైనా సరే అడుగుతూ ఉంటా. మీకు చెప్పకుండా ఏదైనా చేశానా? మీకు చెప్పకుండా ఏదైనా చేశానా?